యూనివర్సిటీలో సబ్జెక్ట్ కరికులం ఎలా ఉంటుంది, అలాగే ఫర్దర్గా స్టూడెంట్స్కి టెక్నికల్ నాలెడ్జ్ కానీ సబ్జెక్ట్ నాలెడ్జ్ కానీ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు? మేడం కమింగ్ టు ఉత్తరాంచల్ యూనివర్సిటీ, దిస్ ఈజ్ ఐ మీన్ లైక్ 25 years old యూనివర్సిటీ మేడం. దిస్ ఇన్ డెహ్రాడూన్, ఉత్తరాఖండ్, అక్రిడేటెడ్ విత్ NAC A+ అనమాట. సో NAC A+ అంటే నేషనల్ అసెస్మెంట్ అక్రిడియేషన్ కౌన్సిల్ అంటారు అనమాట. ఓకే, ఇండియాలో ఓవరాల్గా ఒక 600 ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి మేడం. ప్రైవేట్ అండ్ డీమ్డ్ 600 ఉన్నాయన్నమాట. దీంట్లో ఓన్లీ 5% యూనివర్సిటీస్ మాత్రమే NAC A+ అక్రిడియేషన్తో ఉన్నాయి. సో ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఈజ్ వన్ అమాంగ్ దెమ్. సో కమింగ్ టు ఉత్తరాంచల్ యూనివర్సిటీ, దేర్ ఆర్ మోర్ దెన్ 100+ మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఓవరాల్గా ఫ్యాకల్టీ చూస్తే మీకు IITs NITs నుంచి వచ్చిన ఫ్యాకల్టీ కానీ, అబ్రాడ్ నుంచి PhD కంప్లీట్ చేసిన ఫ్యాకల్టీ కానీ, ఓకే, సో ఇలాంటి ఫ్యాకల్టీ ఉంటుంది. కమింగ్ టు కోర్ కరికులం ఏదైతే ఉందో, ప్రజెంట్గా ఇండస్ట్రియల్ మార్కెట్ని నెసెసిటీస్ని సాటిస్ఫై చేస్తూ ఆ కోర్ కరికులంని మేము డిజైన్ చేస్తామండి. సో ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే 70% థియరిటికల్, 30% ప్రాక్టికల్ ఉండేది. ఇప్పుడు మేమేం చేసాం, 40% థియరిటికల్ చేసాం, క్లాస్ వర్క్ 60% ప్రాక్టికల్ వర్క్ చేసాం. అంటే డెఫినెట్లీ స్టూడెంట్ అనేవాడు మ్యాండేటరీగా హాఫ్ డే క్లాస్లో ఉంటే హాఫ్ డే ప్రాక్టికల్ ల్యాబ్స్లో ఉంటాడు అనమాట. డెఫినెట్లీ 100 to 200% కంప్యూటర్ ల్యాబ్స్లో ఉంటాడు. తర్వాత డెఫినెట్లీ సెమిస్టర్కి ప్రాజెక్ట్ వర్క్స్ అనేది మ్యాండేటరీ చేశాను మేడం. ఇది కోర్ కరికులంలో ఒక భాగం అనమాట. ప్లస్ ఇంటర్న్షిప్స్ అనేటివి మ్యాండేటరీగా, అది ఆన్లైనా ఆఫ్లైనా పెయిడ్ ఇంటర్న్షిప్ అనేది స్టూడెంట్ ఇండివిజువల్ బట్టి డిఫరెన్స్ మ్యాండేటరీ అవుతుంది. ప్లస్ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ బట్టి కూడా మ్యాండేటరీ అవుతుంది మేడం. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే జస్ట్ నాట్ ఇన్ ఎ సింగిల్ డే ఆర్ నాట్ ఇన్ ఎ సింగిల్ మంత్ ఆర్ ఇన్ ఏ ఇయర్లో కాదు మేడం. ఇవి 4 yearsలో మేము ఏంటంటే స్టూడెంట్కి ప్లేస్మెంట్ సైడ్ ఫోకస్లో ఉన్నాడా, లేకపోతే రీసెర్చ్ సైడ్స్లో ఫోకస్లో ఉన్నాడా అని చెప్పేసి దాన్ని బట్టి ప్రతి 20 స్టూడెంట్స్కి ఒక మెంటర్ని అలాట్ చేసి వాళ్ళకు వర్క్ చేపిస్తాం మేడం. సో మీరు చూడండి, మా యూనివర్సిటీ అఫీషియల్ సైట్లో చూస్తే 4-1కి వచ్చేసరికి మ్యాక్సిమం స్టూడెంట్స్ అందరూ 90% ప్లేస్ అయిపోతారు మేడం. దోస్ ఎవరైతే 60-65 బెంచ్ మార్క్తో పెట్టుకున్న పర్సంటేజ్ ఉన్నారో, CGPA 6.57లో పెట్టిన వాళ్ళు మ్యాక్సిమం అందరూ మినిమంలో మినిమం 8 lakhs to 12 lakhs అరౌండ్ ప్యాకేజ్లో ప్లేస్ అవుతారు.